నమస్కారం. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ సృష్టి ఐవీఎఫ్ కార్యక్రమానికి స్వాగతం. మారుతున్న కాలంతో పాటు మన ఆలోచనలో విధానంలోని ఆహారపు అలవాట్లోని ఇలా ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ మార్పులన్నింటిలో మన ఆరోగ్యం మీద ఎంతో కొంత దాని ప్రభావం చూపిస్తూనే ఉంటుంది. మరి ఈ సమయంలోనే సంతానలేమి సమస్య కూడా ఒక ప్రధానమైన కారణంగా మారిపోయింది. మరి అలాంటి సంతానలేమి సమస్యలతో బాధపడుతున్న ఎందరో మంది దంపతులకి అమ్మా నాన్న అని పిలిపించుకునే అదృష్టాన్ని కల్పిస్తున్నారు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన డాక్టర్ నమ్రత గారు. మరి నమ్రత గారిని పరిచయం చేసుకొని అసలు సంతానలేమి సమస్యలకి ప్రధానమైన కారణాలు ఏమై ఉంటాయి, వాటి పరిష్కారం తెలుసుకునే ప్రయత్నాలు చేద్దాం. డాక్టర్ నమ్రత గారిని పరిచయం చేసుకుందాం. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్కారం. ఓకే, మరి డాక్టర్ నమ్రత గారితో మరిన్ని విషయాలు సంతానలేమి సమస్యలకి సంబంధించి మాట్లాడదామండి. మరి దానికన్నా ముందు మనం ప్రతిసారి ఒక టాపిక్ తీసుకుంటూ ఉంటాం కాబట్టి ఈరోజు పీసీఓడి లేదా పీసీఓఎస్ అనే ప్రధానమైన సమస్యల గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. సంతానలేమి సమస్యల్లో ఇది ఎంతవరకు దాని పాత్ర పోషిస్తుందనే విషయాలు డాక్టర్ నమ్రత గారిని అడిగి మరింత డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. డాక్టర్ గారు, మరి ఈరోజు మనం సంతానలేమి సమస్యల్లో పీసీఓడి లేదంటే పీసీఓఎస్ సమస్యల గురించి మాట్లాడుకోబోతున్నాం. అసలు ఫస్ట్ ఎవరైతే మన వ్యూవర్స్ ఉంటారో వాళ్ళ కోసం అసలు సంతానలేమి సమస్య అనేది ప్రధానంగా ఏ కారణాల వల్ల వచ్చే అవకాశం ఉంటుంది? ఇప్పుడు ప్రస్తుతం అనేక కారణాలు ఉంటాయమ్మా. యూట్రిన్ ఫ్యాక్టర్స్ అంటే ఈ యొక్క గర్భాశయం ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఈ విధంగా గర్భాశయం ఉంటుంది. గర్భాశయం పై పొర, మధ్యలో పొర, లోపల పొర, వీటిల్లో ఉన్న ప్రాబ్లమ్స్ వలన కూడా సంతానం కలగకపోవచ్చు. వీటిల్లో ఇన్ఫెక్షన్స్ రావచ్చు, అనేక రకాలు. అలాగే రెండు పక్కల రెండు ఓవరీస్ ఉంటాయి, వీటిని అండాశయాలు అంటాం. ఇప్పుడు మగవాళ్ళల్లో బీర్జాలు ఎలా ప్రత్యుత్పత్తికి కారణమవుతాయో మామూలుగా ఈ శుక్రకణాలను ఉత్పత్తి చేస్తాయో, అలాగే మనకి ఆడవాళ్ళల్లో ఈ యొక్క అండాశయాల్లో ఆడపిల్ల పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి ఒక్కొక్క అండం విడుదల జరుగుతూ ఉంటుంది, పెరిగి విడుదలవుతూ ఉంటుంది. సో అది కనుక కరెక్ట్గా జరగకపోతే వాటిల్లో అనేకమైన సమస్యలు రావచ్చు, సిస్టులు రావచ్చు, లేదంటే పీసీఓఎస్ మెయిన్గా ఈ గుడ్డు ఉత్పత్తిలో ప్రాబ్లం అనమాట. పీసీఓఎస్ అంటే వాళ్ళల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. అలాగే ఈ ట్యూబ్స్, ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాం, ఫెలోపియన్ ట్యూబ్స్లో కూడా ప్రాబ్లం రావచ్చు. అయితే ప్రస్తుతం ఉన్న కండిషన్స్లో మనకి ప్రస్తుతం ఉన్న కాలానికి అనుగుణంగా ఆ తర్వాత మనకున్న స్ట్రెస్ లెవెల్స్, ఇప్పుడు స్ట్రెస్ లెవెల్స్ అన్నీ పెరిగిపోయినాయి. వీటి వలన చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే మెన్సెస్ అయిన తర్వాత కరెక్ట్గా రెగ్యులర్గా 1 సంవత్సరం పాటు కొంచెం ఇరెగ్యులర్గానే పీరియడ్స్ వస్తాయి అందరికీ. 2 నెలలకు రావచ్చు, 3 లేదా 4 నెలలకు రావచ్చు. ఫస్ట్ మెన్సెస్ మెచ్యూర్ అయిన తర్వాత 5-6 నెలలకు కూడా పీరియడ్ రావచ్చు. అలా వచ్చిన తర్వాత కూడా మామూలుగా 1 ఇయర్ అయ్యేటప్పటికి ఆటోమేటిక్గా ఇరెగ్యులరైజ్ అయిపోతాయి. కానీ ఇప్పుడు చాలామందిలో స్ట్రెస్ లెవెల్స్ బాగా ఎక్కువ చదువుకోవడం అది పెరిగిపోయి చదువు టెన్షన్, ప్రతి ఒక్కళ్ళు చదవాలి, ఒక టార్గెట్ సాధించాలి, ఒక సీట్ సాధించాలి. ఎంబీబీఎస్ అవ్వచ్చు, లేదా ఇంజనీరింగ్, చార్టెడ్ అకౌంటెన్సీ, ఇలా అన్నిట్లోనూ ప్రతి దానిలోనూ కూడా హై లెవెల్లోకి వెళ్ళిపోవాలి, లేదు ఫారిన్ వెళ్ళాలి. ఇట్లా ఏంటంటే వాళ్ళ మైండ్లో ఇదివరకు ఏముండేది, పిల్లలు చదివేవాళ్ళు, చదివేవాళ్ళు, డిగ్రీలకు వచ్చేవాళ్ళు, హ్యాపీగా మ్యారేజ్ చేసి ఆడపిల్లలు పంపించేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, మగపిల్లల కన్నా ఆడపిల్లలకి టార్గెట్లు ఎక్కువైపోయినాయి. మేము ఇలా చేయాలి, మేము అలా చేయాలి, మేము అలా ఉండాలి, మేము ఆ విధంగా ఉండాలి, ఇంతకన్నా గొప్పవాళ్ళుగా ఉండాలి అనేది ఎక్కువ ఆలోచనలు ఆడపిల్లల్లో కూడా అయిపోయి ఈ స్ట్రెస్ లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోయి హార్మోన్స్ అన్నీ ఇంబ్యాలెన్స్ అయిపోతున్నాయి. న్యాచురల్గా రావాల్సిన హార్మోన్స్ ఏమేమైతే ఉంటాయో, గర్భాశయం యొక్క మెయింటెనెన్సు, లేకపోతే అండాశయాల మెయింటెనెన్సు, లేదంటే మన బ్రెయిన్లో నుంచి వచ్చే హార్మోన్లు కావచ్చు, థైరాయిడ్ హార్మోన్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఇంబ్యాలెన్స్ అయిపోయి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సంతాన సాఫల్యత మీద ప్రభావం చూపిస్తున్నాయి, ఇబ్బంది పడుతున్నారు. సో వీటిల్లో ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం మేము క్లినికల్గా చూసే సమస్యల్లో పీసీఓఎస్ అనేది ప్రధాన సమస్య. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటారు, లేదంటే పీసీఓఎస్ ఉందని డాక్టర్ గారు చెప్పారు మేడం అంటారు, మాకు తగ్గట్లేదంటారు, అనేక విధాలైన ట్రీట్మెంట్లు తీసుకున్నాం తగ్గట్లేదంటారు. ఇలా రకరకాలుగా ఈ సమస్యని మనము రిప్రజెంట్ చేయొచ్చు. సో ఈరోజు మనం మాట్లాడుకునేది ఈ విషయం. ఓకే మేడం, మరి పీసీఓడి కానీ లేదంటే పీసీఓఎస్కి కానీ వీటికి సంబంధించి ఈ డిసీజులు రావడానికి ఎంతవరకు అవకాశం ఉంటుంది లేడీస్లో? ఇప్పుడు ప్రస్తుతం కండిషన్స్లో అయితే ఆల్మోస్ట్ పిల్లలు లేని వాళ్ళు ట్రీట్మెంట్కి వచ్చే విధానం గురించి మాట్లాడుకుంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద పీపుల్ ఈ సమస్యతోనే బాధపడుతున్నారమ్మా. ప్రతి ఒక్కళ్ళు పీసీఓఎస్ ప్రాబ్లము, ఎగ్ పెరగకపోవడమనో, ఎగ్ రిలీజ్ అవ్వకపోవడమనో, ఏదో హార్మోన్స్ ప్రాబ్లం ఉన్నాయన్నారనో, లేదంటే కొంచెం ఎక్కువగా హెయిర్ గ్రోత్ అవుతుందనో, రకరకాలమైన ప్రాబ్లమ్స్తో, లేదా తక్కువ పీరియడ్ అంటే బ్లీడింగ్ చాలా తక్కువ అవుతుంది మేడం, 1 డేతో ఆగిపోతుందనో, అలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా చెప్తున్నారు. సో 50% ఆఫ్ ద పీపుల్ పీసీఓఎస్ ప్రాబ్లమ్ని రిప్రజెంట్ చేస్తూ సంతాన సాఫల్యత కోసం మన క్లినిక్స్కి, ప్రైవేట్గా క్లినిక్స్కి వస్తున్నారు. ఓకే,
మరి మేడం మీరన్నట్టు లేడీస్లో స్ట్రెస్ లెవెల్స్ అనేవి పెరిగిపోవడం వల్ల కానివ్వండి, ఇతర కారణాలు ఏమైనా కానివ్వండి, ఇప్పుడు లేడీస్ అందరిలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి ఒక మేజర్ ప్రాబ్లంగా తయారయ్యాయి. సో మరి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి దేని వల్ల ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది సమస్య? ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఎక్కువగా మనసు బాగా ఆలోచించే వాళ్ళలోనూ, లేదంటే కొంతమంది ఫెమిలియల్గా అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అమ్మకు కానీ మేనత్తలకు కానీ పిన్నులకు కానీ అమ్మమ్మలకు కానీ, కొంతమంది కొంచెం ఇర్రెగ్యులర్గా పీరియడ్స్ ఉండి లేకపోతే అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలోనూ, లేదు కొంతమందికి థైరాయిడ్ హార్మోన్స్ ఈ హార్మోన్స్ రెండు కూడా ఈ యొక్క రీప్రొడక్టివ్ హార్మోన్స్ అన్నీ కూడా ఇంబ్యాలెన్స్గా ఉండడం వలన ఈ విధంగా ఎక్కువగా పీసీఓఎస్ సమస్య వస్తుంది. దానికి తోడు ఇప్పుడు ప్రస్తుతము ఆ ఒక్క హార్మోన్స్ ఫెమిలియల్గా కాకుండా నాకు తెలిసినంత వరకు మెయిన్గా ఏంటైతే ఈ యొక్క ఇకలాజికల్ ఫ్యాక్టర్స్, ఎక్కువగా చదువుకోవడం, ఎక్కువగా టెన్షన్ పెట్టుకోవడం, లేదు టార్గెట్స్ పెట్టుకోవడం. సరే జాబ్ చేసే ఇప్పుడు మామూలుగా మ్యారేజ్ అయిన తర్వాత ఒక 4 సంవత్సరాలు అన్నీ అమర్చుకోవాలి. మనం ఏంటి ఇల్లు అమర్చుకోవాలి, కార్ అమర్చుకోవాలి, మంచి శాలరీ ఒక ల్యాక్స్లో రావాలి, థౌజండ్స్లో రావాలి అనే విధానానికి కానీ, లేదు కొంతమందికి ఇంకా ఎక్కువ ఏదైనా టెన్షన్, చదువులో కూడా టెన్షన్ ఉంటుంది. సో తెలియకుండానే లావ్ అయిపోతూ ఉంటారు, ఆ టెన్షన్లో ఎక్కువ తినేస్తూ ఉంటారు. సో ఆ విధంగా ఒబేస్గా అయిపోవడము, పీసీఓ ప్రాబ్లం రావడము, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయిపోవడము, ఈ యొక్క సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అమ్మ ఈ రోజుల్లో. ఓకే. మరి మేడం ఇందులో అంటే ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానివ్వండి, లేదంటే పీసీఓడి సమస్యల్లో కూడా ఒబేసిటీ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇప్పుడు మారుతున్న ఆహారపు అలవాట్లు కూడా అట్లే ఉన్నాయి, జంక్ ఫుడ్ కానివ్వండి. అప్పటికి ఆ టైంకి ఏది అవైలబుల్ అయితే అది తినడం, దీనివల్ల కూడా ఒబేసిటీ వస్తుంది. మరి ఎంతవరకు ఒబేసిటీ అనేది సేఫ్గా ఉండొచ్చు, దీనివల్ల ప్రాబ్లం రాకుండా మెయింటైన్ చేయాలంటే? యాక్చువల్గా ఇప్పుడు ఒబేసిటీ తీసుకుంటే మెయిన్గా ఆహారపు అలవాట్లు, లేదంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, జెనెటిక్ బ్యాక్గ్రౌండ్ కొంతవరకు ఉంటుందమ్మా. ఇప్పుడు కొంతమందికి చాలామందికి మేనత్తలు కొంచెం బొద్దుగా ఉండడము, లావుగా ఉండడం అలా జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి మరలా కుటుంబాల్లో అదే విధంగా జరిగేటప్పుడు ఆ విధంగా అది ఫెమిలియల్, దానికి మనం ఏం చేయలేము. దానికి కూడా ఎక్సర్సైజ్ చేయడము, తర్వాత ఫుడ్ ఎక్కువగా తినకుండా ఈ విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడము, టైమ్లీ తింటము అనే అలవాట్లతో మనం మెయిన్ ఫుడ్ హ్యాబిట్స్ అనేవే, తర్వాత ఎక్సర్సైజ్ కానీ వీటి వలన కొంచెం వరకు మనకి లాభం కనిపించవచ్చు. అయితే ఇప్పుడు వచ్చే ఒబేసిటీ అనేది మాత్రం బయట జంక్ ఫుడ్ ఎక్కువగా అలవాటు అయిపోవడము, ఏదో ఒకటంటే మనకి ఇంట్లో చేసిన ఫుడ్ కంటే మనకు కూడా చూడండి, మనం ఇంట్లో చేసిన దానికన్నా బయట ఎప్పుడైనా హోటల్కి వెళ్దాం అనే ఫీలింగ్ మనకు కూడా కలుగుతుంది. అలాగే ఇప్పుడు పిల్లలకంటే ఏమీ తెలియట్లేదు. తల్లిదండ్రులు పిల్లలకు కావాల్సింది ఇస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఇంట్లో వద్దులేమ్మా మేము బయట తినేస్తాం, టిఫిన్ మేము బయట ఏదో ఒకటి తినేస్తాము అంటే ఆ ఫ్రైడ్ రైస్ అనో బిర్యానీ అనో అవే ఎక్కువ. నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువైపోయింది. సో వెజిటేరియన్స్ తక్కువైపోయింది. ఇంట్లో అమ్మ కొంచెం నూనెసి కొద్దిగా మంచిగా కూర వండితే ఆ కూర రుచించట్ల, బయటకు వచ్చిన తర్వాత రకరకాల మసాలాలు, రకరకాల తిండ్లు. ఆ తర్వాత ఇదివరకు బాగా ఆడుకునేవాళ్ళం చిన్నప్పుడు, పిల్లలు ఏంటి కుందుళ్ళని, తర్వాత నేలబండని, ఇట్లాంటి ఆటలు, లేదంటే ఏడు పెంకలాటని, బాలాటని అలా ఆడుకునేవాళ్ళు. ఇప్పుడేమున్నాయి? ఇప్పుడు ఏమీ లేదు, ఆటలు లేవు. మాట్లాడితే సెల్ ఫోన్ నోట్బుచ్చుకుని ఇలా నొక్కేస్తుంటారు, టెక్స్ట్ చేస్తుంటారు. సో మేజర్ ప్రాబ్లమ్స్ అంటే ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో సైంటిఫిక్గా డెవలప్ అవడం వల్ల ఎన్నైతే ఉపయోగాలు ఉన్నాయో అన్ని నిరుపయోగాలు కూడా ఉన్నాయి. అది మెయిన్ ప్రాబ్లం. ఎన్ని ప్రయత్నాలు చేసినా సంతానం కలగని దంపతులకు ఆధునిక వైద్య విధానాలు ఉపయోగించి సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కలిగిస్తుంది సంతాన సాఫల్యత. 20 సంవత్సరాలుగా వేలాది దంపతులకు సంతానలేమిని దూరం చేసి సంతోషాలను దగ్గర చేస్తుంది సృష్టి. సంతానం లేని దంపతుల జీవితం అసంపూర్ణం. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఇస్తుంది సంపూర్ణ కుటుంబం. మరి మేడం ఈ పీసీఓడి లేదా పీసీఓఎస్ అనే సమస్యలు అంటే ఏజ్ పరంగా ఈ వయసులో వాళ్ళకి వస్తుంది లేదా ఈ వయసులో వాళ్ళకి రాదు అనే అట్లా ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందండి? ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదమ్మా. ఎక్కువగా ఇప్పుడు మన దగ్గరికి సంతాన సాఫల్యత కేంద్రానికి, మన హాస్పిటల్కి, సెంటర్కి వచ్చే వాళ్ళల్లో మామూలుగా పెళ్ళయ్యి పిల్లలు లేని వాళ్ళు వస్తూ ఉంటారు. అట్లాగే గైనకాలజిస్టుల దగ్గరికి కానీ, లేదంటే మన సెంటర్కి ఒక్కోసారి చాలామంది యూనివర్సిటీలో చదివే స్టూడెంట్స్ కానీ, ఇంకొకరు కానీ ఆడపిల్లలు మెన్సెస్ సరిగ్గా రావట్లేదు మేడం, ఇబ్బందిగా ఉంటుంది, లావ్ అయిపోతున్నాము, లేదంటే కొంచెం గ్రోత్ పెరుగుతుంది, హెయిర్ గ్రోత్ ఇలా కొద్దిగా మేసాల్లాగా వస్తున్నాయి అంటారు, కొంచెం హెయిర్ ఇక్కడ వస్తుంది అంటారు, అట్లా రకరకాల సమస్యలతో వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. సో ఎక్కువగా ఈ ప్రాబ్లం కనిపించేది టీనేజ్ నుంచి 30 years లోపు, 35 years లోపు మన దగ్గరికి వస్తారు. కానీ ఈ ప్రాబ్లం ఏజ్ లిమిట్ అంటూ ఏం లేదు.
ఇప్పుడు 40 సంవత్సరాలు 35 సంవత్సరాలు దాటిన తర్వాత యూజువల్గా పీరియడ్స్ గురించి అంత ఎక్కువగా పట్టించుకోరు కదా. మామూలుగా ఉన్న లేడీస్లో కూడా ఒకళ్ళు ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఈ పీసీఓఎస్ సమస్య కూడా ఎదురు కావచ్చు నార్మల్ ఏజ్లో. కానీ అప్పుడు ఆ పీసీఓఎస్ సమస్య పెద్ద ప్రాబ్లంగా అనిపించదు. ఎక్కువగా పీసీఓఎస్ సమస్య ఉన్న వాళ్ళు పిల్లలు లేకపోతే వచ్చి డాక్టర్ని కలిసినట్లు, పెద్దవాళ్ళల్లో ఈ సమస్య ఉన్న వాళ్ళు డాక్టర్ని ఎక్కువ కలవరు. అంటే ఆ టీడీఎస్ ట్రీట్మెంట్ 6 months 1 year అలా తీసుకోలేరు కదమ్మా. పిల్లలు, సంసారం, బోల్డని బాధ్యతలు, వీటన్నిటిలో కూడా వాళ్ళు కొంత నెగ్లెక్ట్ చేస్తారు. కానీ కొంతమంది ఇర్రెగ్యులర్గా వస్తున్నాయి మేడం, మేము లావ్ అయిపోతున్నాము, లేదంటే పొట్ట బరువుగా ఉంటుంది, ఇబ్బంది అవుతుంది, లేదా మా పీరియడ్ ఆగిపోయిందంటారా, లేదు ఎక్సెస్ బ్లీడింగ్ అవుతుంది, ఏంటి అనే సమస్యలతో వస్తారు. ఆ సమస్యలకు సరిపడా పరిష్కారాలు సూచిస్తూ ఉంటాం. ఓకే, మరి మేడం గారు డాక్టర్ దగ్గరికి మనం ఫస్ట్ వెళ్ళినప్పుడు, ఎవరైనా ఏదైనా సమస్యతో వెళ్ళినప్పుడు చెక్ చేసినప్పుడు హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అంటారు, లేదంటే సఫిషియెంట్గా మీ బాడీలో హార్మోన్స్ లేవని, ఇప్పుడు అన్నీ ఆర్టిఫిషియల్గా త్రూ ట్యాబ్లెట్స్ ద్వారా మనం అన్నీ ఫుల్ఫిల్ చేసుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది ఈరోజు. మరి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అనేది ఏ సందర్భాల్లో ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది? ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అనేది ఇప్పుడు ఈ ఫస్ట్ రీప్రొడక్టివ్ హార్మోన్స్ తీసుకుందాం. అంటే పిల్లలు పుట్టడానికి సరిపడా హార్మోన్స్. ఇందులో మన బ్రెయిన్లో ఒక చిన్న పార్ట్ హైపోథాలమస్ అని అంటాం. ఆ హైపోథాలమస్ అనే హార్మోన్ ఉంటుంది. హైపోథాలమస్ నుంచి అసలు మెయిన్ హార్మోనల్ ట్రిగ్గర్ అనమాట GnRH. అంటే గొనాడోట్రోపిన్స్ని రెగ్యులేట్ చేసే హార్మోన్స్ అంటాము. అంటే ఓవరీస్ని కంట్రోల్ చేస్తాయి, అండాశయాల్ని కంట్రోల్ చేస్తాయి. సో ఆ హార్మోన్ హైపోథాలమస్ దగ్గర ట్రిగ్గర్ అయితే అక్కడి నుంచి ఒక స్టిమ్యులేషన్ వచ్చిన తర్వాత పిట్యూటరీ అనే హార్మోన్, ఆ పిట్యూటరీ అనే గ్రంథి పనిచేస్తూ ఉంటుంది. పిట్యూటరీ నుంచి మళ్ళీ థైరాయిడ్ పనిచేస్తూ ఉంటుంది. తర్వాత ప్రొలాక్టిన్ లెవెల్స్ అనేది కూడా బ్రెయిన్లో హార్మోన్స్ కొన్ని పనిచేస్తుంటాయి. అలాగే మన యొక్క రీప్రొడక్టివ్ హార్మోన్స్, ఓవేరియన్ హార్మోన్స్, ఎండోమెట్రియల్ హార్మోన్స్ అంటాం. ఈ ఓవేరియన్ హార్మోన్స్లో ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్. మనకి మెన్స్ట్రువల్ బ్లడ్ ఫ్లోని ఎక్కువ చేయాలన్నా తక్కువ చేయాలన్నా ఆగిపోవాలన్నా ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్. ఇంకోటి FSH అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, అంటే ఎగ్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. LH ల్యూటినైజింగ్ హార్మోన్స్. అట్లాగే కొంత టెస్టోస్టెరాన్ లెవెల్స్, ఆండ్రోజన్స్, ఈ హార్మోన్స్ అన్నీ కూడా రీప్రొడక్టివ్ హార్మోన్స్ అంటాం. ఈ హార్మోన్స్లో మెయిన్గా ఈ యొక్క పీసీఓఎస్ సమస్యల్లో LH అనే హార్మోన్ ఇంక్రీజ్ అయిపోతుంది. యాక్చువల్గా FSH, LH రెండు కూడా సమాన నిష్పత్తిలో ఉండాలి. అలా కాకుండా LH అనే హార్మోన్ ఇంక్రీజ్ అయిపోవడం, ఈస్ట్రాడియోల్ లెవెల్స్, ప్రొజెస్ట్రాన్ లెవెల్స్ రెండు కూడా బ్యాలెన్స్ తప్పడం, ఒకటి ఎక్కువలు ఒకటి తక్కువలు, ఏ టైంలో ఒకటి ఎక్కువ ఉండాలి, నెమ్మదిగా ఈస్ట్రోజన్ స్లోగా పెరుగుతూ ఉండాలి. అలాగే ప్రొజెస్ట్రాన్ తర్వాత పీరియడ్ అయ్యే మధ్యలో నుంచి పెరుగుతూ ఉంటుంది. ఈ యొక్క రెండు హార్మోన్స్ బ్యాలెన్స్ తప్పి ఈస్ట్రోజన్ విపరీతంగా పెరిగిపోవడము, ప్రొజెస్ట్రాన్ తగ్గిపోవడము, ఈ రెండు ఇంబ్యాలెన్స్ వలన FSH, LH హార్మోన్స్ సరిగ్గా పనిచేయవు. దానివలన హైపోథాలమస్ సరిగ్గా పనిచేయదు. సో వీటన్నిటికీ ఒక కనెక్షన్ ఉంటుందన్నమాట. మెయిన్ పార్ట్ మనకి ఎలాగా, ఇగో ఏలు కదిలిస్తున్నాం, చెయ్యి కదులుతుంది, చెయ్యి ఇది పట్టుకోవాలి, ఇవంతా కూడా మనకి బ్రెయిన్లో నుంచి నాడీ వ్యవస్థ ద్వారా మనకి ఒక సిగ్నల్స్ అందుతూ ఉంటే అప్పుడు మనం చెయ్యి పనిచేస్తుంది. సో కోరలేషన్ ఉంటుంది. ఎప్పుడైతే కోరలేషన్ తప్పుతుందో ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి. జస్ట్ నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎట్లా అంటే మనకు ఒక స్కూల్ ఉంది. ఒక స్కూల్ చాలా సూపర్ స్కూల్ అది. అయితే దానిలో ఆ స్కూల్లో రోల్ ఎవరెవరు మనకి పోషించాలి? ఫస్ట్ స్కూల్ యాజమాన్యం, గవర్నమెంట్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, తర్వాత ప్రిన్సిపల్, ఆ తర్వాత టీచర్స్, తర్వాత స్టూడెంట్స్. సో టీచర్స్ బాగుంటే స్టూడెంట్స్కి బాగా చెప్తారు, స్టూడెంట్స్ బాగా చదివితే వాళ్ళు మంచి మార్క్స్ తెచ్చుకుంటారు, టీచర్స్ హ్యాపీ అవుతారు. సో ఈ టీచర్స్ని ప్రిన్సిపల్ జాగ్రత్తగా చూడాలి, చక్కగా చూడాలి. ఏదైనా ప్రాబ్లం ఉండి వాళ్ళకి ఈ లెసన్ టీచింగ్లో బాగాలేదు, ప్రాబ్లం ఉందంటే వేరే దగ్గర నుంచి మంచి వ్యక్తుల్ని తీసుకొచ్చి, అంటే వీళ్ళు ఉంటారు కదా దాన్ని టీచ్ చేసేవాళ్ళు, ఇంకా హై లెవెల్ పీపుల్ని తీసుకొచ్చి వాళ్ళకి చెప్పించాలి. ఈ లెసన్ ఇలా చెప్పాలి, ఈ లెసన్లో మీరు ఇలా చెప్తున్నారు అనేది ప్రిన్సిపల్ వాళ్ళకి సరిచేయాలి. సో ప్రతిదీ కూడా సరిచేయడాలు వీటి వల్ల ఉంటుంది. సో స్టూడెంట్స్ అందులో నుంచి బాగా వస్తే బయటికి, మనం బయట నుంచి ప్రతి పేరెంట్ కూడా ఈ స్కూల్లో జాయిన్ చేయాలి, ఈ స్కూల్లో పిల్లలు ఇంత బాగున్నారు. సో ఆ క్రెడిట్ గోస్ టు ప్రిన్సిపల్. సో అంత ఒక సైకిల్, పైనుంచి కిందకి ఎలా వస్తుందో కింద నుంచి పైకి ఎలా వస్తుంది. సో అదేవిధంగా వీటిల్లో కూడా ఈ ప్రాబ్లమ్స్, ఈ హార్మోన్స్, ఈ వ్యవస్థలో కూడా మొట్టమొదటి మన బ్రెయిన్ పనిచేసే సిస్టమ్ నుంచి. అందుకని స్ట్రెస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ నౌవేడేస్. స్ట్రెస్ లేకుండా ఎంత కూల్గా ఉండి, ఇంకా వేరే కూల్నెస్ ఏం లేదు. ఇప్పుడు మెడిటేషను అలాంటివి, కొంతవరకు యోగా, మెడిటేషను ఇట్లాంటివి చేసుకుంటే కొంత కూల్గా ఉంటాం. నెక్స్ట్ సంబంధ బాంధవ్యాలు, ఫ్యామిలీస్లో సంబంధ బాంధవ్యాలు, ఇవన్నీ కూడా సరి చేసుకుంటూ ఉండాలి.
మరి ఈ పీసీఓడిలో కానీ లేదంటే ఈ పీసీఓఎస్లో కానీ మెడికల్ పరంగా ఎట్లాంటి ట్రీట్మెంట్ విధానం అందుబాటులో ఉంది? వీటి వల్ల ఇలాంటి కారణాల వల్ల ఒకవేళ పిల్లలు లేని దంపతులు ఉంటే వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ అనేవి సజెస్టబుల్గా ఉంటాయి అనే దాని గురించి మేడం గారిని అడిగి తెలుసుకుందామండి. మరి దానికన్నా ముందు మేడం గారితో మాట్లాడడానికి కాలర్ ఉన్నారు. నెక్స్ట్ కాలర్ ఎక్కడి నుంచి చేస్తారో చూద్దాం. హలో, నమస్తే అండి. అమ్మ మీ పేరు చెప్పండి. పద్మ గారు. ఓకే, పద్మ గారు మనతో పాటు డాక్టర్ నమ్రత గారు ఉన్నారండి. మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి అమ్మా పద్మ. నమస్తే మేడం. నమస్కారం, చెప్పండి మేడం. నాకు మ్యారేజ్ అయ్యి 12 సంవత్సరాలు అయింది మేడం. అసలు పిల్లలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం మేడం. ఏ హాస్పిటల్ తిరిగినా ప్రాబ్లం, పిల్లలు పుట్టడానికి IUI ట్రీట్మెంట్ చేయించుకోమన్నారు మేడం. 10 సార్లు చేయించారు కానీ మాకు ఎటువంటి సక్సెస్ దాంట్లో కనిపించలేదు మేడం. 10 సార్లు చేయించుకోమన్నారమ్మా? IUI చేసుకోమన్నారు మేడం. ఫస్ట్ 3 సిట్టింగ్లు అయిపోతున్నారు మేడం. తర్వాత 6 సిట్టింగ్లు చేశారు. తర్వాత 10గా మారింది మేడం. కానీ ఎటువంటి సక్సెస్ మాకు కనిపించలేదు మేడం. మరి అంటే అది మామూలుగా వేరే గైనకాలజీ యూనిట్లో చేశారమ్మా, ఏమన్నా ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళారా? గైనిక్ డాక్టరే ఆవిడ ఇన్ఫెర్టిలిటీ కూడా చేస్తున్నారంట మేడం. ఆవిడే చేశారు మేడం. ఓకే, అంటే మరి చేసినప్పుడు ఎందుకు అవ్వలేదు అనేది మీరు ప్రశ్నించారా? మరి ఫర్దర్ ఇంకేమైనా ట్రీట్మెంట్కి వెళ్ళమన్నారమ్మా డాక్టర్ గారు? ఫర్దర్ ట్రీట్మెంట్ ఏం చెప్పలేదు మేడం. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క సలహా ఇస్తున్నారు కానీ అందులో మాకు ఏం చెప్పినా అర్థం అవ్వట్లేదు మేడం. IUI ట్రీట్మెంట్ ఒకటి అర్థమైంది మేడం. అది ప్రాసెస్ చేస్తుంటే మాకు ఎటువంటి రిజల్ట్ కనిపించలేదు మేడం. ఓకే, సరే అమ్మా. ఇప్పుడు మామూలుగా మీరు ఆ యూనిట్స్లో మీరు ఏ ఊర్లో వెళ్ళారో నాకు తెలియదు. కొంచెం టౌన్ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్లో యూజువల్గా మనకి IUI ప్రాసెస్ చేయడానికి అనుకూలమైన పరిస్థితులు అన్ని చోట్ల ఉండవమ్మా. సో ఈ ప్రాసెసింగ్ యూనిట్ సరిగా లేకపోయినా అన్ప్రాసెస్డ్ సెమన్ శాంపిల్ యూజ్ చేసినా అది 10 సార్లు చేయించుకోవడం కరెక్ట్ కూడా కాదమ్మా. మ్యాక్సిమం ఒక 5 నుంచి 6 సార్లు మాత్రమే ఈ యొక్క ట్రీట్మెంట్ చేయించుకోవడానికి మనకి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఈ ట్రీట్మెంట్ ఫెయిల్యూర్ అయితే, అంటే అది నిజంగా అన్ని ప్రాసెసింగ్ యూనిట్ అన్నీ కూడా కరెక్ట్గా ఉండి ఎక్విప్మెంటు అట్మాస్ఫియరు అన్నీ కరెక్ట్గా ఉంటే IUI వలన మనకి సక్సెస్ అవుతుంది. కొంతమందిలో ఏంటంటే 20 to 30% కేసెస్లో అది ఫెయిల్యూర్ అవ్వడము, తర్వాత ఫెయిల్యూర్ అవ్వడమే కాకుండా ఆ యొక్క ప్రాసెసింగ్ సరిగా చేయకపోవడం వలన అన్స్టెరైల్ అట్మాస్ఫియరు, కరెక్ట్ అయిన ఎక్విప్మెంటు, డిస్పోజబుల్స్ యూజ్ చేయకపోవడం వలన మీకు మరలా ట్యూబ్స్లో ఇన్ఫెక్షన్ వచ్చి, ట్యూబ్స్లో ప్రాబ్లమ్స్ వచ్చి, ఆ ట్యూబ్స్ కూడా పాడైపోయి ఆ ట్యూబ్స్ వాపు వచ్చే అవకాశం కూడా ఉంటుందమ్మా. కాబట్టి మీరు కరెక్ట్ అయిన ఫర్టిలిటీ సెంటర్కి వచ్చి నెక్స్ట్ ట్రీట్మెంటు, యూజువల్గా IUIs ఎన్నిసార్లు ఫెయిల్యూర్ అయితే మీ హస్బెండ్కి అన్నీ బాగున్నా లేదంటే ఆయనకి కూడా ఏమన్నా ప్రాబ్లం ఉందా అన్నీ చూసుకుని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ చేసి ICSI ICSI అనే ట్రీట్మెంటు ఈ విధంగా మనకి రెసిస్టెంట్ PCOS కేసెస్లో ICSI ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్, ఈ విధమైన ట్రీట్మెంట్ మనం చేసుకుంటే సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉందమ్మా. మీ వయసు ఎంతమ్మా పద్మ గారు? 28 సంవత్సరాలు. 28 సంవత్సరాలు. ఇంకా 30కి తక్కువలోనే ఉన్నారు కాబట్టి మీరు ఒక్కసారి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుని ఒక మంచిగా ఒక బిడ్డను పొంది మీరు హ్యాపీగా ఉండండి అమ్మా. కాబట్టి సెంటర్కి ఒకసారి వచ్చి మీ పాత రిపోర్ట్స్ అన్నీ తీసుకుని రండి. పద్మ గారు చాలా సివియర్, అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారని అర్థమైంది. 10 times అంటే చాలా ఎక్కువ టైం స్పెండ్ చేశారని అనిపిస్తుంది పాపం. సో మరి పద్మ గారు తప్పకుండా మీరు ఒక్కసారి నార్మల్గా గైనకాలజిస్ట్ డాక్టర్ని అప్రోచ్ అయ్యారని చెప్పారు కాబట్టి ఒక్కసారి మేడం గారిని పర్సనల్గా కలిసే ప్రయత్నం చేయండి. మీ సమస్యకి తప్పకుండా శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. అలాగే మరి పద్మ గారు ఇందాక చెప్పినట్టు 10 times అనేది 10 times ట్రీట్మెంట్కి అప్రోచ్ అయ్యాను కానీ రిజల్ట్. మరైతే నెక్స్ట్ పద్మ గారి సమస్య గురించి మాట్లాడదామండి. మరి దానికన్నా ముందు నెక్స్ట్ కాలర్ ఉన్నారు మేడంతో మాట్లాడడానికి. ఎక్కడి నుంచి చేశారు చూద్దాం. నమస్తే అండి. మేడం మీ పేరు చెప్పండి. రాణి గారు. ఓకే, రాణి గారు మనతో పాటు డాక్టర్ నమ్రత గారు ఉన్నారండి. మీ సమస్య చెప్పండి. చెప్పండి అమ్మా రాణి. మేడం గుడ్ మార్నింగ్, చెప్పండి. నేను ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను మేడం. ఓకే అమ్మా. నాకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్స్ అని డాక్టర్ గారిని కలిసాం మేడం. కలిస్తే డాక్టర్ గారు ఏమో ఓసిపిల్స్ ఏమో వాడమని చెప్పారు మేడం. ఓకే. వాడేటప్పుడు బాగా వస్తున్నాయి మేడం పీరియడ్స్. తర్వాత ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ మామూలుగా ఇర్రెగ్యులర్ గా వస్తున్నాయి మేడం. ఓకే, ఏం చేయమంటారు మేడం? రాణి, ఇంజనీరింగ్ చదువుతున్నావు కదా, ఇప్పుడు ఈ పీరియడ్ ప్రాబ్లము నీకు ఇంటర్ నుంచి ఉందా అమ్మా, లేదంటే ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడే ఇప్పుడే స్టార్ట్ అయిందా రీసెంట్గా? ఇంటర్ నుంచి ఉంది మేడం. ఇంటర్ నుంచి ఉంది.
అంటే ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటావా నువ్వు? మానసికంగా స్ట్రెస్ ఫీల్ అయ్యే వాళ్ళల్లో కూడా ఈ విధంగా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఎక్కువగా ఉంటాయి. చదువు అంటే భయము, చదువు ఎగ్జామ్స్ అంటే టెన్షను అట్లా ఉందా? అలాంటిదేం లేదు మేడం. ఓకే. ఏమైనా లావుగా అవ్వడం కానీ ఈ మధ్యకాలంలో అలా ఏమైనా అనిపిస్తుందమ్మా? కొంచెం ఒళ్ళు పెరగడం ఉందా? కొంచెం ఉంది మేడం లావు. ఓకే. ఇది అంటే యాక్చువల్గా ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఒక్కోసారి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వలన కూడా ఈ నెలసరి మనకు వచ్చే సైకిల్స్ సరిగా రావమ్మా. కాబట్టి మీరు ఏంటంటే దీనికి ఈ సమస్య పరిష్కారానికి ఓసీ పిల్స్ ఒక్కటే అయితే కాదు, రెగ్యులర్ ఎక్సర్సైజ్, మెడిటేషను ఆ విధంగా చేసుకుంటూ మీరు ఒక్కసారి అన్ని హార్మోన్లు ఏమైనా ఎంత ఇంబ్యాలెన్స్ ఉంది, ఏ విధంగా ఇది సరవుతాయి, ఏ విధమైన మెడిసిన్స్ వాడితే మనకు కరెక్ట్ అవుతాయి, లేదు ఇది అసలు మ్యారేజ్ అయిన తర్వాత యూజువల్గా పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందా, ఒకసారి మీరు వస్తే అమ్మ ఒకసారి మనం అన్నీ చూసుకుని దాని ప్రకారంగా మీకు సజెషన్ ఇస్తాను. ఓసీ పిల్స్ ఒక్కటే అయితే కరెక్ట్ మెథడ్ ఏం కాదు. దీనికి మీ యొక్క బాడీ స్వభావం కానీ, మీ యొక్క హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కానీ, లేదంటే మీరు పడే టెన్షన్ కానీ ఇలాంటివి మీతో డైరెక్ట్గా మాట్లాడిన తర్వాత మాత్రమే దీనికి మనం ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి మీరు వచ్చి కలవండి, ఇది తప్పనిసరిగా తగ్గిపోతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. సో మరి సంతానలేమికి సంబంధించి చాలా కారణాలు ఉంటాయండి, చాలా రీజన్స్. అది అన్ని ఇట్స్ లైక్ ఏ ఓషన్ అనమాట. సంతానలేమికి అనేది డిఫరెంట్ రీజన్స్. ఎన్ని మాట్లాడుకుంటున్నప్పటికీ కూడా ఏదో ఒక రీజన్ బయటకు వస్తూనే ఉంటుంది మేడం. ఇప్పుడు మారుతున్న కాలంతో పాటు ఏంటంటే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అంటారు, లేదంటే థైరాయిడ్ అంటారు, పీసీఓడి అంటారు. ఇలా డిఫరెంట్ రీజన్స్ గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు మేడం ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తుంది థైరాయిడ్. ఫస్ట్ ఏదైనా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానీ, లేదంటే మీరు అన్నట్టు హెయిర్ రావడం కానీ, మీసం లాగా అట్లా ఏది చూసినా ఫస్ట్ థైరాయిడ్ టెస్ట్ అనేది మినిమం అయిపోయింది ఈరోజు. అసలు మేడం అసలు థైరాయిడ్ అనేది ఎందువల్ల వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది? థైరాయిడ్ అనేది బాడీలో ఒక చిన్న గ్రంథమ్మ. సో ఆ గ్రంథి మనకి మెటబాలిక్ యాక్టివిటీస్ అంటే ప్రతి సెల్లు, ప్రతి కణము, అంటే కణం అంటే అది మాంసపు ముద్ద కావచ్చు, లేకపోతే రక్త కణం కావచ్చు, లేదంటే వైట్ బ్లడ్ సెల్ కావచ్చు, లేదంటే నాడీ కణం కావచ్చు, ఏదైనా సరే ప్రతి కణానికి ఒక మెటబాలిక్ యాక్టివిటీ అంటే మనిషికి మెటబాలిక్ యాక్టివిటీ ఉంటుంది. తినాలి, తినకపోతే పని చేయలేము, నిద్రపోవాలి, నిద్రపోలేకపోతే పని చేయం. సో ఏది ఏ రోజు మనం ఎప్పుడు ఎలా చేయాలి అనేది ఒక నియంత్రణ అనేది మనకి తెలియకుండానే ఆటోమేటిక్గా మనం పెద్దవాళ్ళ నుంచి నేర్చుకుంటాం, వాళ్ళు ఇంకొకరి దగ్గర నుంచి మొత్తానికి దేవుడు ఇలా ఉండాలని పెట్టాడు, మనం అలా చేస్తాం. సో ఆ యాక్టివిటీలో ఎప్పుడైతే తప్పుతుందో, ఆహారం సరిగ్గా తీసుకోవడం, మనిషి వాడికి బ్రెయిన్ పనిచేయదు, సరిగ్గా బ్రెయిన్ సెల్స్ పనిచేయవు, హైపోగ్లైసిమిక్ అయిపోతాడు, వీక్ అయిపోతాడు. అలాగే ఈ థైరాయిడ్ హార్మోన్ అనే చిన్న గ్రంథి విడుదల చేసే హార్మోను బ్లడ్లో సరిగ్గా లేకపోతే, ఇంబ్యాలెన్స్ అయితే, ఆ యొక్క ఇంబ్యాలెన్స్ వలన మనిషి యొక్క బాడీలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సమస్య. కొంతమంది విపరీతంగా చలిగా ఫీల్ అవుతూ ఉంటారు, కొంతమంది వేడిని టాలరేట్ చేయలేరు, కొంతమందిని కోల్డ్ని టాలరేట్ చేయలేరు, కొంతమంది ఎప్పుడు చూసినా నిస్త్రాణంగా వీక్గా ఫీల్ అయిపోతూ ఉంటారు, కొంతమంది చెమటలు పట్టేస్తూ ఉంటాయి. సో టైంకి తినకపోవడం కాదు, థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ వలన ఒక్కోసారి చాలా ఒళ్ళు వచ్చేస్తూ ఉంటుంది, ఒబేస్గా అయిపోతారు, థైరాయిడ్ సమస్య. అట్లాగే రీప్రొడక్టివ్ ఆర్గాన్స్, ప్రస్తుతం మన సమస్య సంతాన సాఫల్యత కాబట్టి రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ మీద కూడా ఈ యొక్క థైరాయిడ్ ప్రాబ్లం చూపించి మిగిలిన హార్మోన్స్ అన్నిటినీ కూడా బ్యాలెన్స్ తప్పేలాగా చేయగలిగిన దిట్ట ఇది. అంటే అన్నిటికీ ఒక పుల్ల పెట్టి పొడుస్తుంటారు చూసారా, అట్లాగే ఇది కూడా అలా పొడుస్తుంటుంది అనమాట. చిన్న హార్మోనే కానీ చాలా దాని ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఓకే మేడం, మరి థైరాయిడ్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఎక్కువ మేల్స్లో కన్నా ఫీమేల్స్లో ఈ థైరాయిడ్ సమస్య అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అసలు మేల్స్లో కాకుండా ఫీమేల్స్లో ఎక్కువగా కనిపించడానికి ఏమైనా కారణాలు ఏమైనా ఉంటాయి మేడం? ఫీమేల్స్లో జెనెటికల్లీ ప్రోన్ ఫర్ ద థింగ్ అట్లానేం లేదమ్మా. మేల్స్లో యూజువల్గా ఈ ప్రాబ్లం మేల్స్లో కూడా ఉంటుంది, కానీ అంత తొందరగా ఇప్పుడు ఫీమేల్స్లో కనిపించినంత ఫీమేల్స్ దానికి ప్రభావానికి ఊరికే లోనవుతూ ఉంటారు. మేల్ కొంచెం ఎట్లా అయినా సరే కొద్దిగా స్ట్రెంతీగా ఉండి ప్రాబ్లం అనేది బయటికి చెప్పరు. స్ట్రాంగర్ దెన్ ఫీమేల్. ఎస్, స్ట్రాంగర్ అని కాదు, మైండ్ సెట్లో ఫీమేల్ స్ట్రాంగర్ అయినా కూడా ఇంట్లో ఉంటారు కదా, ఎక్కువ ఫీమేల్స్ అందరూ కూడా ఇంట్లో ఉంటారు. వాళ్ళు బయటికి వెళ్ళి ఎక్కువ పనులు, అంటే ఎస్పెషల్లీ మన సమాజంలో. సో మేల్స్ ఏంటంటే ఎక్కువ పనులు చేస్తూ ఆ ఒత్తిడిలో మర్చిపోతూ ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఇంట్లో స్ట్రెస్ అది ఉండదు. ఫీమేల్స్లో ఏంటంటే ఎక్కువ కూర్చుని నాకు మెట్లు దిగుతుంటే కాళ్ళు నొప్పులు వచ్చినాయా, లేదు లావైపోయామా, లేకపోతే ఇంకేమన్నా మా ఆయనకి నా మీద ఇంట్రెస్ట్ తగ్గిందా, లేదు నా పిల్లలు నన్ను విసిగించేస్తున్నారు, వంట చేయలేకపోతున్నాం, ఈ పనులు చేయలేకపోతున్నాం అంటే వాళ్ళల్లో ఎక్కువగా ఆలోచించుకోవడానికి వ్యవధి ఎక్కువ ఉంటుంది, దానివల్ల ఎక్కువ ఆలోచిస్తున్నారు. లేదు
పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే మేల్స్లో కంటే ముందు ఎవరు వచ్చి చూసేది, ఎక్కువ చూపించుకునేది ఫీమేల్స్. సో ఫీమేల్స్ ఎక్కువ చూపించుకుంటారు కానీ మేల్స్ ఎక్కువగా ఈ సమస్య గురించి మాట్లాడరు. పిల్లలు లేకపోవడం ఫస్ట్ ఫీమేల్ ప్రాబ్లం. కానీ మేల్స్లో కూడా మనం ఎప్పుడైతే టెస్ట్ చేస్తామో వాళ్ళల్లో కూడా ఈ యొక్క శుక్రకణాలు తక్కువ ఉండడానికి కానీ, లేదంటే వాళ్ళు కూడా లావ్ అయిపోవడానికి కానీ, లేదు వాళ్ళకు కూడా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోవడం వల్ల కానీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ మందిలోనే కనిపిస్తాయి. కాకపోతే మన సెంటర్కి వచ్చే వాళ్ళల్లో ఫీమేల్స్ ఎక్కువ మంది వస్తూ ఉంటారు. ఫీమేల్స్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ మనం చూస్తుంటాం కాబట్టి మేల్స్లో యూజువల్గా మనము శుక్రకణాలు లోపం లేకపోతే థైరాయిడ్ గురించి పెద్ద పట్టించుకోం. ఓకే ఈ బాగున్నాయి, సెమెన్ అనాలిసిస్లో ఇవి చక్కగా ఉన్నాయి అంటాం, దానివల్ల అది సరిపోతుంది మనకి. అందువల్ల మేల్స్లో దీని గురించి ఎక్కువ మాట్లాడటానికి అవకాశం ఉండదు. మేడం మరి అంటే నాకు తెలిసిన ఒక అమ్మాయి సేమ్ ఇదే థైరాయిడ్ ప్రాబ్లంతో సఫర్ అవుతుంది. ఆ థైరాయిడ్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న అమ్మాయికి మళ్ళీ పీసీఓడి సమస్య కూడా రీసెంట్గా యాడ్ అయింది. సో ఈ రెండు ఎట్ టైం వచ్చే అవకాశం ఉంటుందా మేడం? ఎక్కువగా కోరిలేట్ అవుతూ ఉంటాయమ్మా. పీసీఓఎస్ ఉన్నాళ్ళలో థైరాయిడ్ ప్రాబ్లం ఉంటుంది, థైరాయిడ్ ఉన్నాళ్ళలో స్లోగా పీసీఓఎస్ డెవలప్ అవ్వచ్చు. ఈ రెండు కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్. ఇవన్నీ కూడా మొట్టమొదటి నుంచి ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ ఎలాగా ఇదవుతాయో టీఎస్హెచ్ కూడా అక్కడ ఒక హైపోథెలామస్ అనే పార్ట్ నుంచే రెగ్యులరైజ్ చేయబడుతుంది. సో దానివల్ల యూజువల్గా ఒకటి ఇంబ్యాలెన్స్ అయితే ఆటోమేటిక్గా ఇంకోటి కూడా ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఆ మెయిన్ హార్మోన్ ఎక్కడైతే జిఎన్ఆర్హెచ్ లెవెల్స్ ఆ స్టిమ్యులేట్ చేసే హార్మోన్ లెవెల్స్ ఈ యొక్క హార్మోన్స్ని ఈ ఇంబ్యాలెన్స్కి గురి చేస్తాయో, యూజువల్గా ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు థైరాయిడ్ టీఎస్హెచ్ అనే హార్మోన్ కూడా మనకి ఇంబ్యాలెన్స్ అవ్వడానికి, ఎక్కువ తక్కువలు అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో దీని డామినేషన్ అనేది అది ఎప్పుడైతే వీక్ అవుతుందో అప్పుడు దీని డామినేషన్ అనేది పెరుగుతుంది. అవును. ఓకే మరి ఒకవేళ గర్భసంచిలో కనుక నీటి బుడగలు లాంటివి లైక్ పీసీఓడీస్ కానీ ఇట్లాంటివి వచ్చినప్పుడు వాటిని క్లియర్ చేసి ప్రెగ్నెన్సీ రావడానికి మినిమం మనకి ఎంత టైం అనేది పట్టొచ్చు మేడం? ఈ పీసీఓఎస్ సమస్య చాలా ఒక టైప్ ఆఫ్ ఇదనమాట. ఎట్లా అంటే మనకి ఒక్కోసారి చాలా ఫాస్ట్ రికవరీ అయ్యి చక్కగా ట్రీట్మెంట్లో ఫాస్ట్ రిజల్ట్ వచ్చేస్తుందమ్మా. ఎంత ఎర్లీ ఏజ్లో కనుక ఇది మీరు చూపించుకుంటే ఎవరైనా సరే ప్రాబ్లం ఉన్నవాళ్ళు అంత ఎర్లీగా మనం ట్రీట్ చేయొచ్చు. అట్లాగే పీసీఓఎస్లో రకరకాలైన సిమ్టమ్స్ ఉంటాయి. ఎట్లా అంటే ఫస్ట్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ 3 నెలలకి 4 నెలలకి వస్తాయి. కొంతమందికి అయితే ట్యాబ్లెట్స్ తీసుకోకుండా పీరియడ్ రాదు, ఆ సిచ్యువేషన్కి వెళ్ళిపోతారు. మామూలుగా ఓవరీస్ యూజువల్గా నేను ఇది బొమ్మ మీకు చూపించడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రం ఇది నేను ఇంత పెద్దగా యూట్రస్ చేశాను. మనలో యూట్రస్ ఇంతే చిన్నగా ఉంటుంది. ఒకసారి గర్భిణీ వచ్చాక కానీ ఆ యూట్రస్ ఇంత పెరగడానికి అవకాశం ఉంటుందన్నమాట. అయితే ఈ యొక్క యూట్రస్లో ఈ పక్కనున్న ఓవరీస్కి యూట్రస్కి ఎంత తేడా ఉంది నిష్పత్తి అంటే, ఇది ఒక 10 ఎక్కువ ఉంది, ఇది 1 పార్ట్, ఇది ఒక 10 పార్ట్స్ ఉంటే ఇది 1 పార్ట్ ఉంది, అంతే చిన్నగా ఉంది. కానీ ఇప్పుడు పీసీఓఎస్ సమస్యల్లో ఏంటంటే ఈ యొక్క ఓవరీ కూడా ఈక్వల్ టు యూట్రస్, ఒక్కోసారి యూట్రస్ కన్నా పెద్దగా తయారైపోతుంది. అంటే యూట్రస్ ఎంత ఉంటే ఓవరీ ఎంత అవుతుంది, అది ఇలాగ వాచిపోయి ఆ తర్వాత దానిలో చిన్న చిన్న నీటి బుడగల్లాగా నెక్లెస్ పెట్టుకుంటే మనం మెడ చుట్టూ పెట్టుకుంటాం కదా, అట్లానే ఈ యొక్క ఓవరీ చుట్టూతా అంతా కూడా పనికి మాలిన ఆండ్రోజన్ అనే హార్మోన్ ఎక్కువయ్యి మేలులో ఉండే హార్మోన్ ఎక్కువ అవుతుంది. ఆండ్రోజన్ హార్మోన్స్ యూజువల్గా మేల్స్లో ఏం కలుగజేస్తాయి, మీసాలు, గడ్డాలు, తర్వాత హోర్స్ వాయిస్, ఇవన్నీ. అంటే వాయిస్ కొంచెం మనది కొద్దిగా థిన్గా ఉంటుంది, వాళ్ళది ఎలా ఉంటుంది కొంచెం గంభీరంగా ఉంటుంది. సో ఆ గంభీరత్వాన్ని అన్ని కలగజేయడానికి ఆండ్రోజన్ అనే హార్మోన్స్ ఎక్కువ ఉండాలి. అట్లాగే ఈ ఆండ్రోజన్ అనే హార్మోన్లు మనకి కావలసిన నిష్పత్తిలో కంటే ఇక్కడ ఎక్కువైతే అప్పుడు పీసీఓఎస్ సమస్య పెరుగుతుంది, ఫీమేల్ హార్మోన్స్ తగ్గుతాయి. సో ఈ పీసీఓఎస్ సమస్యలో మెయిన్గా ఏమవుతుందంటే మనకి బేసిక్ పుట్టుకతో మన ఓవరీస్లో 20 మిలియన్స్ అంటే ఆల్మోస్ట్ 2 కోట్ల ఎగ్స్ అనేవి ఫామ్ అవుతాయి మనం తల్లి కడుపులో ఉండగా. అవి నెమ్మదిగా స్లోగా తగ్గుతూ వచ్చి మనం పెద్ద మనిషి అయ్యే టయానికి 2 లక్షల ఎగ్స్ వస్తాయి. ఆడపిల్ల పెద్ద మనిషి అయ్యే టయానికి 2 లక్షల ఎగ్స్కి మిగులుతాయి. ఆ 2 lakhs ఎగ్స్ కూడా మనకి మెచ్యూర్ అయిన తర్వాత ఎవ్రీ మంత్ ఒక్కొక్క ఎగ్ మాత్రమే రిలీజ్ అవుతుంది. ఒక పక్కన రైట్ సైడ్, ఈ నెలలో రైట్ సైడ్ రిలీజ్ అయితే నెక్స్ట్ మంత్ లెఫ్ట్ సైడ్ రిలీజ్ అవుతుంటుంది. ఒకటే అనమాట. సో 2 లక్షల్లో మనకి మొత్తం మీద మెచ్యూర్ అయిన దగ్గర నుంచి మెనోపాజ్ వరకు ఒక 350 ఎగ్స్ మాత్రమే రిలీజ్ అవుతాయి, నెలకు ఒకటి చొప్పున. 350 పోనీ 400 వేసుకోండి, 400 ఎగ్స్ అంటే ఇంకెన్ని లక్షల్లో ఎగ్స్ మనకి వేస్ట్ అయిపోతూ ఉంటాయి.
అవి స్లోగా రిగ్రెస్ అయిపోతూ ఉంటాయి అనమాట. రిగ్రెస్ అవుతూ ఉంటాయి. అట్లాగే ఏమన్నా మనం ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు ఒక్క ఎగ్ బదులు 10 eggs కూడా 5 eggs కూడా రప్పించుకుంటూ ఉంటాం చూడండి. సో అలాంటి అప్పుడు కూడా మనకి ఎన్ని ఎగ్స్ కావాలంటే అన్ని ఎగ్స్ నీట్గా ఉండేప్పుడు రప్పించుకోగలిగే అవకాశం మనకి మన ఓవరీస్, మనకి ఆ భగవంతుడు ఇచ్చిన ఆ దయ వలన ఆ ఓవరీస్ అలా పనిచేస్తూ ఉంటే ఆ పనితనాన్ని మనం అవసరమైతే ఇంక్రీజ్ చేసుకుని మంచి ఎగ్స్ రప్పించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈ పీసీఓఎస్లో ఏమవుతుంది, యాండ్రోజన్ అనే హార్మోను పెరగడం వలన న్యాచురల్గా పెరిగే ఎగ్ అనేది పెరగకుండా చిన్న పనికిమాలిన సిస్టుల్లాగా చుట్టూతో పెరిగిపోయి అసలైన ఎగ్ పెరగదు. దానివల్ల ఎగ్ రిలీజ్ అవ్వదు. ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఎగ్ ట్యూబ్లోకి చేరుకోదు. అలాగే స్పెర్మటోజోవా ఇక్కడికి వచ్చినప్పుడు ఆ 2 ఫలదీకరణం జరగవు. సో ఫర్టిలైజేషన్ ప్రాబ్లం ఏర్పడుతుంది. అసలు ఎగ్ పెరగడంలోనూ ఎగ్ రిలీజ్లో కూడా ప్రాబ్లం ఏర్పడుతుంది. సో ఈ సమస్యని చిన్నదిగా భావించకుండా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మనం ట్రీట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. మరి ఇన్ఫెర్టిలిటీ అనేది మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు ఇట్స్ లైక్ ఏ ఓషన్ అండి. దాని గురించి ఎన్ని మాట్లాడుకుంటున్నా సంతానలేమి సమస్యలకి డిఫరెంట్ కారణాలు ఉంటాయండి. ఒకే కారణంతో వీళ్ళకి పిల్లలు పుట్టట్లేదని మనం జడ్జిమెంట్ చేయలేం కాబట్టి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి. మరి వీటి గురించి మరిన్ని విషయాలు లోతుగా తెలుసుకునే ప్రయత్నాన్ని చేద్దాం. మరి ఈ వీక్ అయితే మనం ఏదైతే టాపిక్ తీసుకున్నాం పీసీఓడి లేదా పీసీఓఎస్ టాపిక్ గురించి క్లియర్గా మాట్లాడుకున్నాం. నాకున్న అన్ని డౌట్స్ మేడం గారిని అడిగి క్లారిఫై అయితే చేసుకున్నానండి. మరి నెక్స్ట్ వీక్ ఇంకొక ఏదైనా ఆసక్తికరమైన టాపిక్, పిల్లలు పుట్టకపోవడానికి కారణాలు ఏంటి, మారుతున్న చికిత్సా విధానాలు, ట్రీట్మెంట్, అధునాతనమైన ట్రీట్మెంట్స్ వస్తున్నాయి, దీనికి సంబంధించి ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా తెలుసుకోవాలి అనే డౌట్స్ చాలా మందికి ఉంటాయి. దీని గురించి మరిన్ని విషయాలు లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. హే చిన్నా, మీ అల్లరి రోజు రోజుకే పెరిగిపోతుంది. వస్తున్నాను, మీ డాడీ వచ్చారు. ఆధునిక వైద్య విధానాలు ఉపయోగించి ఎన్ని ప్రయత్నాలు చేసినా సంతానం కలుగని దంపతులకు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ అందిస్తుంది పూర్తి సమాధానం. వైద్య విధానంలో అత్యాధునిక పద్ధతులు ఉపయోగించి అన్ని వర్గాల వారికి సంతాన సాఫల్యతను కలిగిస్తుంది. సంతానలేమిని దూరం చేసి సంతోషాలను మీకు దగ్గర చేస్తుంది. సంతానం లేని దంపతుల జీవితం అసంపూర్ణం. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఇస్తోంది సంపూర్ణ కుటుంబం. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఐవీఎఫ్, ఐసీఎస్ఐ పద్ధతుల ద్వారా కూడా సంతానం పొందలేని వారికి సర్రోగసి పద్ధతి అందిస్తుంది 100% సక్సెస్. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్